అండి వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చాలా ఇయర్స్ తర్వాత తిరుమలకైతే వెళ్ళాము. డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళిపోయి మేము ఫ్రెష్ అయ్యేసి అలా వెంగమాంబ అన్నసత్రానికి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళు అప్పుడే రావడంతో క్యూ అయితే చాలా పెద్దదే ఉంది. మాకైతే లిటరల్లీ 25-30 మినిట్స్ అయితే పట్టింది క్యూ లైన్‌లోనే. అలా క్యూ లైన్‌లో వెళ్ళి సరదాగా అన్నప్రసాదం అయితే స్వీకరించేసి డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళిపోకుండా మధ్యలో కాసేపు అలా తిరిగేసి షాప్స్ అవి ఇవి అన్నీ చెక్ చేసుకొని ఏవి ఉన్నాయి అనేసి అన్నీ ఒకసారి చూసేసి తర్వాత మనం డైరెక్ట్‌గా పుష్కర్ణికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి పుష్కర్ణి దగ్గర కాసేపు టైం స్పెండ్ అయితే చేసామండి. ఆ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. అది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా బాగుందండి. తర్వాత మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఒక 2 అవర్స్ అలాగా. తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ కోసం ఇంత దూరం ఏమొచ్చేసామని చెప్పేసి పక్కన ఏదో చిన్న హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. బయట లుక్ అయితే ఆసంగా ఉంది హోటల్, కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. కాకపోతే ఏదో మళ్ళీ ఇంకా లాంగ్ వెళ్ళి మేము మళ్ళీ రెస్ట్లెస్ అయిపోతామని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాము. మేము నార్మల్గా చేద్దామని వెళ్తే అక్కడ చాలా క్రౌడ్ ఉంది. సో మేము అన్లిమిటెడ్ బఫే అయితే చూస్ చేసుకున్నాము. అన్లిమిటెడ్ బఫేలో కూడా వెరైటీస్ ఏం పెద్దగా లేవు. సో ఇలా లైట్గా తీసుకొని అడ్జస్ట్ అయిపోయాము. మార్నింగ్ 6 కల్లా మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ అయితే మరీ హెవీగా లేదు, అలానే మరీ తక్కువగా అయితే కూడా లేరు. ఇలా అక్కడక్కడ ఒక 2-3 మినిట్స్ స్టాప్ చేశారు. తర్వాత వెంటనే అయితే పంపించేశారు. అలా క్యూ లైన్లో ఆ వెంకటేశ్వర స్వామిని నామస్మరణ చేసుకుంటూ అలాగా అసలు టైమే తెలియలేదు. మాకైతే 1 అవర్ క్యూ లైన్లోనే పట్టింది నడవడానికి, చెకింగ్ అది ఇది అనేసి. ఫైనలీ దర్శనం అయితే చేసేసుకొని అలా బయటకు వచ్చాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. పిక్స్ తీసుకొని డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ తిరుమల వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.